బంగారం ఉమ్. ఏం చేస్తున్నావు? రొట్టి, ఏం రొట్టి? ఆరోగ్యానికి రొట్టి. ఆరోగ్యానికి రొట్టి ఏమేమి జొన్న కలుపుతున్నావు? పిండి 1 కప్పు, జొన్న పిండి, శనగపిండి 1/4 కప్పు, శనగపిండి, గోధుమ పిండి 1/4 కప్పు, గోధుమ పిండి, బియ్యం పిండి 1/4 కప్పు, బియ్యం పిండి, మైదా 1/4 కప్పు. మైదా, దాంట్లో ఉమ్, కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా మిరప్పొడి, మిరప్పొడి కొద్దిగా. ఓకే. దాంట్లో ఇవన్నీ ఏమేమయ్యి? కొద్దిగా జీలకర్ర, జీలకర్ర కొద్దిగా, ఉప్పు కొంచెం, సాల్ట్ తగినంత, కొంచెం, ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొత్తిమీర, కరివేపాకు, కరివేపాకు మిక్సింగ్, కీరకాయ తురుము, క్యారెట్ తురుము, సొరకాయ తురుము ఇవన్నీ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కలిపేసుకొని రొట్టి చేసుకోవాలనా? రొట్టి చేసుకొని తినాల. అంతేనా ఫ్రెండ్స్? చేసిన తర్వాత మళ్ళా చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, నోటికి టేస్ట్ కూడా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా అన్నపూర్ణమ్మ రకరకాలుగా చేసి పెడుతుంది. నీళ్లు చాలా, దాంతోనే సరిపోద్ది. చాలకపోతే కొద్దిగా నీళ్లు పక్కన పెట్టుకొని లైట్ గా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అంతేనా? పైన నువ్వులు కూడా అద్దుకోవచ్చు. లాస్ట్ లో కాల్చుకునేటప్పుడు నువ్వులు కొద్దిగా చల్లుకోవచ్చు. ఓకే. ఇలా రకరకాల వంటలు చేసి పెడుతుంది మా బంగారు లక్ష్మి. అవన్నీ తిని నేను ఇంత లావెక్కిపోతున్నాను. అది మీ అందరికీ తెలుసు. అంతే కదా బంగారం? నా బంగారం ఏం చెప్పినా కరెక్టే. చూసారా, ఇప్పుడు రొట్టి చేస్తుంది. ఆ రొట్టి ఎలా ఉందో తిని చూసి చెప్దాం. ఓకే, అందాక బాయ్. ఇందాక కలిపిన పిండి ఏం చేసావు? చపాతీ అలా వేసుకొని ఇట్లా చపాతీయా సూపర్ గా వచ్చిందే. దాంట్లోకి కుర్మా కూడా రెడీ. బటానా కుర్మా. ఈ బటానా కుర్మా వేసుకొని తింటా ఉంటే దీని పేరేమంటారు? హెల్తీ రొట్టి. సూపర్. బాయ్ బంగారం. నా కోసం ఎంత కష్టపడుతుందో చూసారా? అదే భార్య ప్రేమ.